ఏపీ సీఎం చంద్రబాబు కొద్దిసేపటి క్రితం ఢిల్లీకి చేరుకున్నారు. ఆయనకు కేంద్ర మంత్రులు రామ్మోహన్ నాయుడు, పెమ్మసాని, టీడీపీ ఎంపీలు స్వాగతం పలికారు. రాత్రి 9:30కు కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో చంద్రబాబు భేటీ కానున్నారు. విభజన అంశాలపై చర్చించనున్నారు. రేపు ఉదయం కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ను చంద్రబాబు కలవబోతున్నారు. ఏపీ సీఎం చంద్రబాబు కొద్దిసేపటి క్రితం ఢిల్లీ చేరుకున్నారు. ఢిల్లీ పర్యటనకు సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా ఢిల్లీ బ్యూరో చీఫ్ కృష్ణ అందిస్తారు. కృష్ణ. లక్ష్మీదుర్గ మరికొద్దిసేపట్లో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాతో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు భేటీ కాబోతున్నారు. అయితే ఈ భేటీ దేనికోసం కాబోతున్నారు, అమిత్ షాతో ఏ అంశాలను చర్చించబోతున్నారు అన్నది అధికారికంగా ఇంకా తెలియనప్పటికీ రాష్ట్రానికి సంబంధించినటువంటి పలు అంశాలపైన వీరిద్దరి మధ్య చర్చ జరిగే అవకాశం ఉంది అన్నట్టుగా సమాచారం. రాష్ట్రం జగన్మోహన్ రెడ్డి పాలనలో దివాళా తీసింది. ఆర్థికంగా కేంద్రం రాష్ట్రాన్ని ఆదుకోవాల్సినటువంటి అవసరం ఉంది. రాబోయే బడ్జెట్ లో 22వ తేదీ నుంచి పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ప్రారంభమవుతున్నాయి. 23వ తేదీన బడ్జెట్ ను కూడా ప్రవేశపెడుతున్నారు. కాబట్టి ఆ బడ్జెట్ లో రాష్ట్రానికి తగినటువంటి సాయం అందజేసేలాగా కేంద్రాన్ని కోరబోతున్నట్లుగా మనకు అందుతున్నటువంటి సమాచారం. ఇప్పుడు రాష్ట్రానికి సంబంధించి ఏదైతే కేంద్రం ప్రత్యేక సాయం అందించాల్సినటువంటి అవసరం ఉంది, ఏదైతే ఇటీవల విడుదల చేసినటువంటి వైట్ పేపర్స్ ఉన్నాయి, శ్వేతపత్రాలు ఉన్నాయో అందులోని అంశాలన్నింటినీ కూడా ఇటు అమిత్ షా దృష్టికి తీసుకొచ్చి రాబోయే బడ్జెట్ లో ఏపీకి ప్రత్యేక సాయంగా ప్రత్యేక నిధులను కూడా కేటాయించాలని కోరే అవకాశం ఉంది. రేపు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్తో కూడా భేటీ కాబోతున్నారు. ఆ అంతా కూడా ఇదే అంశాలను చర్చించే అవకాశం ఉంది. అయితే ప్రధాని మోదీని కూడా ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు కలిసే అవకాశం ఉన్నట్లుగా మనకు అందుతున్నటువంటి సమాచారం. రైట్, థ్యాంక్ యూ కృష్ణ.